నా పేరు వచ్చి లూర్ద్ మేరీ రాజేశ్వరి ఈశ్వరి. ఆహా. ఇది వచ్చి ఎల్ ఫార్ లూర్ద్, ఆర్ ఫార్ రాజేశ్వరి. ఈ ఎల్ఆర్ రెండు కలిపే ఎల్ఆర్ ఈశ్వరి. నా పేరునే కరెక్ట్గా చేసి నాగరాజు గారు ఎల్ఆర్ ఈశ్వరిని పెట్టారు ఆ పిక్చర్లోనే. తర్వాతనే 1961 ఒక మంచి బ్రేక్, పాసమలర్ రక్త సంబంధం తెలుగులో తీశారు. పాసమలర్లో ఒక పాట నాకు యమసుసన గారు రామూర్తి గారు ఇచ్చారు. వారాయన్ తోழி వారాయో మణపందల్ కాణ వారాయో, ఇట్లాగ ఒక పాట పాడాను. అది చాలా పాపులర్ అయింది. తెలుగులో బంగారు బొమ్మ రావే, బంగారు బొమ్మ రావే ఏదో వచ్చిందే, అది వచ్చి సుశీల గారు పాడారు. అరవలో వచ్చి నేను పాడాను. ఈ పాట వచ్చి మంచి ఫేమస్ అయింది నాకు. అప్పుడు ఎవరో ఒక అమ్మాయి వచ్చిందని అన్ని ఫీల్డ్ నుంచి వచ్చారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం అందరూ వచ్చారు. ఇంత చక్కగా గమకాలు అవి పలుకుతున్నాయి గొంతులో. చిన్నప్పుడు మీరు క్లాసికల్ ట్రైనింగ్ అయ్యారా? అసలు ఎలా నేర్చుకున్నారు? అసలు పాట అంటూ ఎలా వచ్చింది? పాట నేను నేర్చుకోలేదమ్మా. నాకు రేడియో సిలోన్లే ఎప్పుడు అదే వింటూ ఉంటాను. ఏ పాట ఇచ్చినా సరే వెంటనే పడేస్తా. ఆ కాలంలో వచ్చి ఇది సంగీతం నేర్చుకోవాలంటే అప్పుడమ్మా నాకు డబ్బులు లేవు. నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారు. నాకు 6-5 వయసు అప్పుడు చనిపోయారు. మా అమ్మగారు ఒంటరిగా 3 పిల్లలను పెట్టుకొని ఆవిడ అప్పుడే ఆవిడ కోరస్కు వచ్చింది, ఆవిడ పైకి తీసుకొచ్చింది. అప్పుడు ధనం లేదు, ఇప్పుడు టైం లేదు. భలే చెప్పారు. అది నేర్చుకోవాలంటే ఇప్పుడు టైం లేదు, వయసు కూడా మనకు అవుతుంది కదా. అప్పట్లో జమునారాణి గారు ఒక బాణీ పాటలు అంటే కొంచెం చలాకీ పాటలు పాడడానికి ఆవిడే పెట్టింది పేరని బయలుదేరారు. కానీ ఒకటి చెప్తూ ఉంటారు ఇప్పుడు, దట్ మీరు ఇండస్ట్రీలోకి వచ్చి మీరు చలాకీ పాటలు పాడడం మొదలు పెట్టాక ఎలా ఉండేది అప్పుడు? అంటే మీరు ఒక కొత్త సింగర్ వచ్చారు, కొత్త కైండ్ ఆఫ్ గొంతు, చిన్న జీరం ఉన్న గొంతు, అంత హుషారు, అసలు ఎక్కడ ఏ ఎక్స్ప్రెషన్ కావాలంటే ఆ ఎక్స్ప్రెషన్ అనుకున్న దానికంటే ఎక్కువ పలికించి ఎలా రిసీవ్ చేసుకున్నారు సీనియర్ సింగర్స్ జమునారాణి గారు లాంటి వారు? మీరు ఆవిడ ఫర్ ఎగ్జాంపుల్. నాకు చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఆవిడ చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఆవిడ ఇంకా ఇప్పుడు నా ఇంటికి గడప పెట్టింది ఆవిడ అమ్మగారే. గడప పెట్టి నాకు ఒక ఇల్లు కావాలని మా అమ్మ దగ్గర చెప్పి, ఈవిడ ఇప్పుడు పాడ మొదలుపెట్టింది కదా, అయితే ఆవిడ సొమ్మంతా కరెక్ట్గా దాచిపెట్టి ఒక ఫ్లాట్ కొనాలి, మీరు ఒక ల్యాండ్ కొనాలి ముందు. అది మా అమ్మకి చాలా ఇష్టం. మా అమ్మగారికి జమునారాణి గారు చాలా గొప్పగా ఆశీస్సులు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఒక్కరే ఉండాలంటే కుదరదు కదమ్మా. రోజంతా ఒక్కొక్క టైంకి ఒక్కొక్క టైం మారిపోతుంది. దేవుడు అందరికీ ఎక్కడెక్కడ ఎవరికి రాసి పెట్టారో అది నాకు రాసి పెట్టారు. ఎవరు ఏం తలుసుకున్నా నాకు ఏం తెలియదు, బాధ లేదు. ఎవరు ఎలాగా ఉన్నా సరమ్మా, నా రూట్ సపరేట్ రూట్.